బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది పిల్లరా, యెహోవా భక్తులారా చెడుతనమును అసహించుకొనుడి, ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడును అనే లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల స్థితుల నుండి ఆయన వారిని విడిపించును. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎవడు యెహోవాను ప్రేమించు వారలారా, దేవుణ్ణి ఎప్పుడైతే నిజముగా ప్రేమించేవారు ఉంటారో, ఏ జనాంగమైతే, ఏ సంఘం అయితే, ఏ సేవకుడైతే, ఏ స్వార్థకుడైతే, ఏ విశ్వాసం అయితే, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులో దేవుని ప్రేమించేవారు ఉంటారో, దేవుడు వారితో చెప్తున్న మాట ఏమిటో తెలుసిన, చెడుతనమును అసహించుకొని దేవుడు ప్రేమించేవారుగా, ఘనపరచేవారుగా, స్వార్థను ప్రకటించేవారు ఉంటారో అటు జనాంగమును వారి ప్రాణాలను కాపాడుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా. అందుకని ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభుత్వం ఆశ్రయించాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనకుడు, నిద్రపోడు. మన దేవుడు కాపాడే దేవుడు. ఇక్కడ మనకి చిన్న డౌట్ రావచ్చు. ఐగుప్తు నుంచి కానాను వారు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలామంది, మరి కొంతమంది చనిపోయారు కదా, కొంతమంది హతమార్చబడ్డారు కదా. మనం ఆలోచన చేస్తున్నట్లయితే పిల్లరా, వారు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలే, దేవుని పిల్లలే, వారు ఎందుకు హతమార్చబడ్డారు అని ఆలోచన చేస్తే మార్గ మధ్యలో వారు దేవుడి మీద తిరుగుబాటుతనం చేశారు, దేవుని సేవకుడి మీద తిరుగుబాటుతనం చేశారు, దేవుడు మాటను పెడసమును పెట్టారు. దేవుడు ఒక మాట చెప్తూ వారు మరొక పని చేసిన వారు ఉన్నారు. అందుకే వారి జీవితంలో దేవుడు ఆశీర్వాదాల వారు కోల్పోయినట్టు మనం చూడగలుగుతాం పిల్లరా. చాలామంది మరి బిడ్డలు, చాలామంది ఇశ్రాయేలు ప్రజలు మార్గములోనే వారి ప్రాణాలు కోల్పోయారు. దేవుడు వారు ఎందుకు కాపాడలేకపోయాడని ఆలోచన చేస్తే, వారు దేవుడు సేవకుడు ద్వారాగా ఎవడు వారు పరిశుద్ధంగా ఉండాలని, ఎవడు వారు పరిశుద్ధులుగా ఉండాలని, దేవుడు మాట వినేవరకు ఉండాలని, దేవుడు వాక్యానుసారమైన బ్రతుకులు వారు బ్రతకాలని దేవుడు అనేకమైన మారులు వారిని హెచ్చరించడమే కాదు, గొప్ప వింతలు, గొప్ప అద్భుతాలు ప్రభు వారి మధ్యలో జరిపించాడు. అయినను వారు దేవుడు మాటను తునీకరించారు. వారు పాముల చేత కాటు వేయబడ్డారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది అగ్ని జ్వాల ద్వారా కాల్చివేయబడ్డారు, కొంతమంది భూమి వారిని మింగివేసింది. ఇలా రకరకాలుగా వారు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు వారు ప్రాణాలు కోల్పోయారని మనం ఆలోచన చేస్తే, వారు చెడుతనమును ప్రేమించేవారు ఉన్నారు, దేవుని విసర్జించేవారు ఉన్నారు. ఎప్పుడైతే చెడుతనమును వారు ప్రేమించారో, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, కోరహు దేవుని సేవకుడికి, ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా వారు పాపిష్ట ఆలోచన చేసినప్పుడు, దేవునికి విరోధంగా వారు ప్రవర్తించినప్పుడు, దేవుడు లేఖనములు ఈ విధముగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి విరోధముగా కోరహు కొంతమంది గుంపి వారు ప్రత్యేకించబడి దేవుడికి విరోధముగా మాట్లాడినప్పుడు ఎవడు మోసే ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, దేవా ఈ యొక్క కోరహు నైనా నీకు విరోధంగా మాట్లాడుతున్నాడయ్యా, చెడుతనమును ప్రేమించబడి ఉన్నాడు, చెడు గుంపుగా ఉన్నాడు, చెడు ఆలోచన చేస్తున్నాడు, ఏమి చేయమంటావు ప్రభా అని కోరహు కొరకు మోసే దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోసేని ప్రేమించి మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే, నీవు నా మాట వింటున్నావు గనుక ఇదిగో ఆ యొక్క కోరహు గుంపుని విడిచిపెట్టి మీరు ప్రత్యేకంగా కుడివైపుగా వచ్చేయండి, నా మాట విన్నవారు, నీ మాట విన్నవారు అందరూ కుడివైపుకి వచ్చేయండి అని ఆజ్ఞాపించినప్పుడు, మోసే ఆ మాటను ప్రకటన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అందరూ వచ్చేసారు. కోరహు రాలేదు. కోరహుతో కొంతమంది సైనికులు, కొంతమంది దుష్ట బ్యాచి ఈ యొక్క కోరహును అనుసరించిన వారు ఉన్నారు. అలాగని సొంత పిల్లలు తండ్రి పక్షమును ఉండకుండా కోరహు పిల్లలు మోసే పక్షానికి, దేవుడి పక్షానికి వచ్చేసారు. మా తండ్రి దుష్ట ఆలోచన చేత నడిపించబడుతున్నాడు, దేవుడికి విరోధంగా పాపిష్ట ఆలోచన చేస్తున్నాడు, మా తండ్రి బుద్ధులు మాకు రాకూడదు, మా తండ్రి పక్షమున మేము ఉండము, మేము కూడా చెడుతనమును విసర్జించి దేవుని ప్రేమించేవారుగా ఉన్నాము అని కోరహు సొంత పిల్లలు మోసే పక్షానికి వచ్చినప్పుడు ఎవడు మరలా మోసే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వు చెప్పింది మేము చేసాం ప్రభా, ఇదిగో నాయన మేమందరము ప్రత్యేకించబడ్డాము, కుడివైపుకి వచ్చేసాం ప్రభా అని మోసే దైవజనుడు మరలా ఎప్పుడైతే ప్రభువుకి ప్రార్థన చేశాడో, అందుకే మన
దేవుడు ప్రార్థించుట నీ వంతైతే జవాబిచ్చుట దేవుడు వంతు. మనం ప్రార్థన చేయాలి కానీ దేవుడు కార్యములు చూసే దేవుడు, దేవుడు మొరాలకించే దేవుడు, దేవుడు విన్నపములు ఆలకించే దేవుడు. వెంటనే మోషే ప్రార్థన దేవుడు ఆలకించిన తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటో తెలిసిన, దేవుడు కోరహు నిలబడిన భూమితో దేవుడు మాట్లాడాడు. కోరహు నిలబడిన భూమితో దేవుడు మాట్లాడాడు. భూమి వారిని మింగివేసే అన్నప్పుడు వెంటనే భూమి తెరుచుకుని వారిని మింగివేసింది. కోరహును అనుసరించిన కొంతమంది గుంపు వారు, ఆయన మాట విన్న వారందరూ కూడా ఆ యొక్క చెడు సావాసమును ప్రేమించేవారు, దేవుని విశ్రదించేవారు అందరూ కూడా వారి ప్రాణాలు కోల్పోయారు పిల్లరా. అందుకోసమే లేఖనము సెలవిస్తుంది. ఈ యొక్క 97వ కీర్తన గ్రంథము 10వ వచనం చూస్తే, యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించుకునుడి. చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఎప్పుడైతే మనం విశ్రదించే వరకు ఉంటామో, దేవుని ప్రేమించే వరకు ఉంటామో, దేవుని గణపరిచే వరకు ఉంటామో, దేవుడి సంఘానికి, దేవుని మాటకి ఎప్పుడైతే లోపడతామో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. నీ ప్రాణాన్ని దేవుడు రక్షిస్తానంటున్నాడు. శత్రువుల చేతుల నుంచి నీ ప్రాణముని విడిపిస్తానంటున్నాడు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేవు ప్రేమైన సహోదరుడా. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలంటే నీవు చెడుతనమును విసర్జించి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కింద వచనములో ఆ యొక్క 11వ వచనం మనం చూస్తే అంటున్నాడు కదా, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థమంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును కుమ్మరిస్తాడు. ఆయన ముఖ కాంతిని మీద కుమ్మరిస్తాడు. నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, ఈ భూమి మీద ఎవరైతే దేవుని ప్రేమించే వారు ఉంటారో, చెడుతనమును అసహించే వారు ఉంటారో, దేవుడు అంటున్నాడు, నా ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపజేస్తాను, నా వెలుగును వారి మీద ప్రకాశింపజేస్తాను, నేను వారిని బహుగా ఆశీర్వదిస్తానని ప్రభువు లేఖనము సెలవిస్తుంది పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆనందమును కూడా ఇస్తాను, సంతోషము నేను వారికి ప్రసాదిస్తాను. వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధించేవారు, యథార్థముగా ఉన్నవారు, నిజముగా భక్తి చేసిన వారు ఎప్పుడు కూడా వారి హృదయాలు ప్రశాంతంగా ఉంటాయి, ఆనందముతో నింపబడతాయి. అందుకోసమే పిల్లరా, ఈ యొక్క 3 వచనాల్లో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, చెడుతనమును విసర్జిస్తే నీ ప్రాణాలను దక్కించుకుంటావు. రెండోదిగా ఆయన వెలుగుని వెంట వస్తుంది. మూడవదిగా నువ్వు నీ హృదయములో సంతోషము విత్తబడుతుంది. ఆ కింద వచనంలో 12వ వచనం చూస్తే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడు అంటున్నాడు. మనం ఎవరిని బట్టి సంతోషించాలి అనగా దేవుడు వాక్యమును బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుడు మన పట్ల చేసిన కార్యమును బట్టి మనం సంతోషించే వరకు ఉండాలి. కానీ లోకములో ఉన్న ఈ యొక్క చెడు ఆలోచనలను బట్టి, ఈ చెడు యొక్క క్రియలు బట్టి ఎవరైతే సంతోషిస్తారో దేవుని ప్రేమ వాడులో ఉండదని దేవుడు లేఖనము సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు యందు నేను నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా వాడు ఫలించును. అప్పుడు మనం దీవించబడిన తర్వాత, మనం ఆశీర్వదించబడిన తర్వాత, దేవుడు మన పట్ల వింత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు దేవుడు మన పట్ల చేసిన తర్వాత అప్పుడు మనం ఎలా ఉంటామంట, కింద భాగంలో మనం చూస్తే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఏం చేస్తాం మనం? దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. ఎందుకు చెల్లిస్తాం? మన చెడుతనంలో అసహించుకున్నాము, దేవుని కృప మన పట్ల హెచ్చుకుంది, దేవుని మాటలు మనం వినే వరకు ఉన్నాము, దేవుని ప్రేమించే వరకు మనం ఉన్నాము. అందుకనుక మన పట్ల ఎన్నో అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుణ్ణి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ యొక్క అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యములు బట్టి, మన జీవితం ఇచ్చిన సంతోషమును బట్టి, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలను బట్టి, దేవుడు మన పట్ల చేసిన కార్యమును బట్టి ఆయన మహిమ పరచకుండా, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా మనము ఉండలేము పిల్లరా. మనం ఉండలేము. ప్రభు మనల్ని ఆశీర్వదించబడగొన్నాడు. కనుక ఈ 3 వచనాలు మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నీతిమంతులారా యెహోవాను ప్రేమించువారులారా, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించు. నీ వాక్యము, ఈ వాగ్దానాలు ప్రభు మన జీవితంలో నెరవేర్చబడును గాక. మనలను, మన కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడు అని ప్రభా నిక్షము కోట్లాది దూతల చేత మహిమపరచబడుతూ
ఆరాధింపబడుతున్నామా ప్రభా, మీకు వందనాలు. ఈ భూమి అంతటా భక్తులను శ్రేష్టమైన భక్తుల ద్వారా ఆరాధింపబడుతూ, ప్రకటించబడుతూ, పూజింపబడుతున్నామా దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభా. యెహోవా భక్తులారా చెడుతనమును అసహించుకొనుడి. ఎవరైతే అసహించుకుంటారో, లోకమును పాపమును అసహించుకొని బ్రతుకుతారో వారి ప్రాణాలను నేను కాపాడుతానని మీరు వాగ్దానము చేశారు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా లోకాన్ని విసర్జించి, పాపాన్ని విసర్జించి నీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు ఇక్కడున్న ప్రతి బిడ్డకు ప్రభా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మీ రాజ్యాప్తి కొరకు ప్రతి బిడ్డను, ప్రతి దేశాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి సంఘమును నాయన మీరు సిద్ధపరిచి, బలపరిచి, పరిశుద్ధపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలు, సకల ప్రభుత్వాలను అయా నీ కృపలో బలపరచండి, రక్షించండి ప్రభా. సంఘాలను, సేవకులను, స్వార్థకులను, విశ్వాసులను అందరికీ ఆరోగ్యము, శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న విశ్వాసులు అందరూ వారి వ్యాపారాలు, వారి చేతి పనిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను బహుగా మీరు ఆశీర్వదించండి. దినం వచ్చిన వారిని, రాలేని వారిని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సమస్తమును ప్రభా మా వీధి వారి, గ్రామస్తులు, దేశస్తులు, సకల ప్రభుత్వాలను మీ రక్షణ స్థలంగా అప్పగించుకుంటూ మీ పరిశుద్ధమైన పాదములు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలకును, సంఘాలు, సేవకులు, విశ్వాసులు అందరికీ మనకును, ఈ దినము మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలకును ఆయన కృప, కనికరము, కాపుదల, ఆయన ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయనకు నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.